హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు నేను మా పిల్లల చిన్నప్పుడు మా అత్తగారు వాళ్ళు చేసిన నలుగు పిండిని తయారు చేస్తున్నాను. ఇందులో బియ్యం, పెసలు, మినుములు, అదే పొట్టుతో ఉన్నవండి, శనగపప్పు, కొద్దిగా గోరింటాకు, కొంచెం గులాబీ రేకులు, వేపాకు, అలాగే పసుపు కొమ్ములు వాడేవారు. నేనైతే పసుపు పౌడర్నే వేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా గంధకర్పూరం వేస్తున్నాను. ఇది అత్తయ్య వాళ్ళు చెప్పారు, స్కిన్ టోన్ చాలా బాగుంటుంది, ఇంకా మంచి స్మెల్ వస్తుంది, ర్యాషెస్ కూడా రావు. దీన్ని పౌడర్లా చేసి అందులో వాటర్ కానీ మిల్క్ కానీ మిక్స్ చేసి ఆ పేస్ట్ని పిల్లలకి రాసేవారు. దీన్ని రిమూవ్ చేసేటప్పుడు మాత్రం నువ్వుల నూనెతో మసాజ్ చేసి తీసేవారు. దానివల్ల వాళ్ళ స్కిన్ టోన్ అయితే చాలా షైనింగ్గా ఉండేది. వాళ్ళకి ఎటువంటి ర్యాషెస్ కూడా వచ్చేవి కావు. మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ర్యాషెస్ కానీ లేకపోతే స్కిన్ మీద మచ్చలు కానీ ఎటువంటివి కూడా లేవు. దీన్ని యూస్ చేయడం వల్లే అనుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో ఎవరికైనా పిల్లలు పుట్టినా కూడా ఇది చేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళైతే పౌడర్ని ఇంట్లోనే తయారు చేస్తారు, దంచి జల్లించి చేస్తారు. మిక్సీలో కానీ లేదా పిండి మిల్లికి కానీ ఇవ్వరు. సొంతంగా వాళ్ళే దంచి వాళ్ళని జల్లించి ఆ పౌడర్నే పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇది మేము చేసుకునే రెగ్యులర్ స్టైల్. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. మేము చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.